అందరికీ నమస్కారం. మాది కడప జిల్లా బద్వేల్ కాన్స్టిట్యున్సీ శేలంచెట్టి లక్ష్మయ్య. ముందుగా మీడియా మిత్రులకు ప్రేక్షకులకు ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏపీలో జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందరికీ తెలిసిందే విషయమే. మన పిఠాపురం నుంచి మొదలెట్టుకుంటే అన్ని చోట్ల కూడా ఏపీ మొత్తం కూడా కొన్ని అంశాలపైన చర్చలు ఎత్తి తిరుగుతున్నాయి, చర్చించుకుంటున్నారు. ఆ చర్చలు ఏదైనా చర్చించుకుంటాననేది నేను తెలియజేస్తున్నా. అక్కడ పిఠాపురం ఏదైతే ఉందో ప్రోటోకాల్ పేరుతో చాలా అలజడులు లేపాడు పిఠాపురం వర్మ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు గారు ఈ ఏరియాలోనే. కానీ అదే సూటిగా నేను అడుగుతున్నా, టీడీపీ అధిష్టానాన్ని అది జరిగిన 4 రోజులకే తిరిగి మళ్ళా ఏపీలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏపీ మొత్తం అదే మొబైల్ పంపిణీ, సామ్సంగ్ మొబైల్ పంపిణీ చేయడం జరిగింది. ఆ మొబైల్ పంపిణీలో భాగంగా టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో మన కడప జిల్లాలో అటు బద్వేల్ నియోజకవర్గం అయితే మైదుకూరు మండలం అయితేమి, మైదుకూరు కాన్స్టిట్యున్సీ అయితేమి, బద్వేల్ కాన్స్టిట్యున్సీలో అయితేమి, పిఠాపురం అంటే అక్కడ పిఠాపురం వర్మ గారికి ఒక్కరికి ఫోటోకాల్ కనిపించింది. అక్కడ సక్రమంగా ఫోటోకాల్ ఉన్నామని ఫోటోకాల్ లేదని చెప్పి అతని అంతా ఇవ్వడం జరిగింది. అదైతే పక్కన పెడదాం. ఇప్పుడు నిన్న మొబైల్ పంపిణీ ఏదైతే జరిగిందో అక్కడ ఫోటోకాల్ అయితే వాళ్ళకైతే పాటించడం లేదు. కానీ మాకు కావాల్సిన ఫోటోకాల్ కాదు, వాళ్ళు టీటీపీ వాళ్ళు చేస్తున్న దానాతి దారుణమైన చాలా దుర్మార్గమైన పాలన అయితే ఏది చేస్తున్నారో నేను దాని గురించి మాట్లాడాలని వస్తున్నాను. నిన్న జరిగిన మొబైల్ పంపిణీలో భాగంగా అక్కడ ఫోటోకాల్ ప్రకారం పవన్ కళ్యాణ్ అయితే లేదు, మోడీ గారిది అయితే లేదు. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిది మాత్రం ఉంది. అతను రాష్ట్ర ముఖ్యమంత్రి కాదని లేదు. వాళ్ళు ఫోటోకాల్ గురించి మాట్లాడినవాడు, నేను దాని గురించి ఫోటోకాల్ గురించి మాట్లాడుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారైతే ఫోటోకాల్ ప్రకారం పవన్ కళ్యాణ్ది కూడా ఉండాలా అని సూచన చేస్తుంటే, వీళ్ళు మాత్రం ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో అనేది అవపరాకూడదు, జనసైనికుల పేరు అనేది వినపడకూడదు అనే ధోరణంలో పక్కా ప్లాన్ ప్రకారం ఈ యొక్క టీడీపీ అరాజకం చాలా పట్టబయలవుతుంది. వీళ్ళ ఒక అరాజకం తీరస్థాయికి వెళ్ళిపోతుంది. అది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దుర్మార్గానికి తయారవుతున్నారంటే అదేదో మీకు అంత ఇష్టం లేనప్పుడు, అంత ఫోటోకాలు అదే జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా మీకు అంత ఇష్టం లేనప్పుడు మీ ఇష్టానికి చెప్పండి, సార్ మనకొద్దు, ఈ పొద్దుధర్మం మనకొద్దు, మనకు ఎంతో బలమైన కార్యకర్తలు, బలమైన నాయకులు, బలమైన క్యాడర్ ఉంది సార్, మనకెందుకు ఈ పొద్దుధర్మాలు వీళ్ళన్నీ పాటించాలంటే మేము పాటించలేము. అధికారంలోకి వస్తానే అన్నీ మాయకే కావాలా, మేమే దిగమింగ దానికి అన్ని కాంట్రాక్టులు మాకే కావాలా, అన్ని పదవులు మాకే కావాలా, ఈ పొద్దుధర్మంలో వీళ్ళందరూ ఎగబడుతున్నారు, వీళ్ళందరూ అడుగుతున్నారు అని చెప్పుకోండి మీ అధ్యక్షుల వారికి, బాగుంటుంది. అంతేగాని ఏమో పెద్ద మీరేదో పురుషు చేసినట్టు అన్నీ చేసుకుంటూ అడ్డగోలుగా మీరే చేసుకుంటూ ఈ పొద్దు కూటమి ప్రభుత్వాన్ని ఫస్ట్ పట్టించేది ఎవరంటే పక్క టీడీపీ క్యాడర్ మాత్రమే ఫస్ట్ పట్టిస్తుంది. ఏపీలో 100% 100కు 200% మార్కులు వేయచ్చు వాళ్ళకు, 1000కి 1000 కూడా ఇచ్చినేవారు పాపం.
మార్కులు వేయచ్చు. బస్టు పట్టించేదెవరు అంటే టీడీపీ వాళ్ళు. ఎక్కడ చూసినా టీడీపీ వాళ్ళు బస్టు పట్టించేదెవరు అంటే టీడీపీ క్యాడర్. అదేది ఎలక్షన్లో చూపించకూడదంట. అబద్దు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడిన అబద్దు. ఎక్కడున్నారో వీళ్ళందరూ, ఎక్కడున్నారు మీరంతా? ఎక్కడ లేరు. అది ఆయన లోకేష్ బాబు తెలుసు, చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఆ విషయం. బీజేపీ ఇష్టానికి తెలుసు. ఇంత దారుణానికి తీసుకెళ్తున్నారంటే అందుకనే మన బద్వేలు నియోజకవర్గంలో కూడా ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తున్నారు. ఎందుకంటే చూసాము, ఇంకా వీళ్ళ గోడు తట్టుకోలేకున్నాము. అందుకనే 2004కు ముందు ఒక్కపారి బై ఎలక్షన్లో వీరారెడ్డి మరణం తర్వాత స్వర్గీయులైన తర్వాత వీరారెడ్డి స్వర్గీయులైన తర్వాత ఒక్కసారి సానుభూతితో బై ఎలక్షన్లో సానుభూతితో ఒకపారి ఎమ్మెల్యే అయింది. విజయంలో వీరారెడ్డి కూతురు విజయం మేడం గారు ఒకపారి ఎమ్మెల్యే అయిన పాపానికి 2004 నుంచి లెక్కేసుకుంటే 2024 వరకు ఎంత మట్టుకు ప్రజలు తీర్పిస్తున్నారో దాన్ని బట్టినా మారకపోతే మీ బుద్ధి, మీ తెలివితేటలు మీరు మార్చుకోలేకపోతే చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. 2019 నుంచి 2024 వరకు ఆయన రిజల్ట్ చెప్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు ఏ పొద్దు కూడా గడ్డకు రాకపోగా కూడా ఆ ఉద్యమం ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి 7 మండలాల నుంచి జనసేన నాయకులకి, కార్యకర్తలకు అందరికీ ఫోన్లు చేసుకొని మీరు రాండి అన్నా, మీరు రావాలా, అందరం కుటుంబంలో తిరగాలా, ప్రచారం చేయాలని మాట్లాడిన రోజులు మర్చిపోయారా? మీరు మాట్లాడిన రోజులు మర్చిపోయారా? ఒక్క పక్క వైఎస్ఆర్సీపీ 2004 నుంచి తిరుగులేని విజయం సాధిస్తున్నా అక్కడ అస్సలు అభివృద్ధి అనేది లేదు. అస్సలు బద్వేలు అభివృద్ధి లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన కన్నా అభివృద్ధి వస్తుందంటే అక్కడ ఎమ్మెల్యే వాళ్ళు అయితే చెప్పింది, వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. కానీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రమేమో పైనేమో అధికారంలో వస్తారు, ఇక్కడైతే మా అధికారం లేదు. ఇక్కడ ఎందుకు పట్టం కట్టడం లేదు తెలుసు. వీళ్ళకు పెత్తనమి గెలిచకుంటేనే ఈ విధంగా చేస్తున్నారే, గెలిస్తే ఎక్కడ ఉక్కుపాదం పెడతారో వీళ్ళు నెత్తిన అనే ఒక భయాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడు 2004కు ముందే ఒక భయంకరమైన ఆలోచనని ప్రజలకు తెలియపరిచినమాట. ఆ భయాన్ని అనేది 2004 నుంచి 2024 వరకు ఆ భయాన్ని ప్రజల్లో మైండ్ ఒక్కపారి మైండ్లోకి ఎక్కించుకుంటే ఆ మైండ్ అట్టే వెళ్ళిపోద్ది. అవతల చేసినా చేయకపోయినా వాళ్ళకే పట్టం కడుతున్నారంటే మీ యొక్క ధోరణ ప్రజలకు బాగుంటుంది. 2014లో మీరే వచ్చారు, అధికారం మీదకి వచ్చారు, ఇక్కడికి వెళ్ళవాలా. అయినా అప్పుడు కూడా మీ పెత్తనం ఆగలే. ఆ బుద్ధి డిసైడ్ అయ్యిండు. అధికారం పైన ఉన్నామని, వీళ్ళు అధికారం ఈకున్నామని, ఇక్కడ అధికారం ఈకున్నామని వాళ్ళు మన పైన తొక్కుతున్నారు. రేపు అధికారం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో అనే భయాన్ని ప్రజల్లో కలిగించింది మీరు, మీ క్యాడరు, మీ నాయకులు క్రియేట్ చేసిండ్రు. ప్రజల్లో ఒక మైండ్లో బాగా క్రియేట్ చేసింది మీరు. ఇప్పుడు ముగ్గురు కాదు కదా, 30 మంది వచ్చి పొత్తులో కలిసి బద్వేలు రూమ్లో ఇంకా 30 మంది కలిసి ఈ టీడీపీ అధిష్టానం, ఈ టీడీపీ పొత్తుల ధర్మంగా వాళ్ళ నాయకత్వంలో, టీడీపీ వాళ్ళ నాయకత్వంలో గెలవడం అనేది ముగ్గురు కాదా 30 మంది వచ్చిన బద్వేలు నియోజకవర్గంలో గెలవలేదు. అది మాత్రం ప్రజలు ఫిక్స్డ్ అయిపోయినమాట. ప్రజలు ఫిక్స్డ్ అయిపోయిండ్రు. ఎంతవరకులో పెట్టాలో ఎవరిని అక్కడ పెట్టాలని ప్రజలు తెలుసు. అందుకని మేము కూడా ప్రజల్లో తిరుగుతుంటే ఒకటే మాట అంటున్నాను, ఇంకా చాలు వైసీపీని చూసాం. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అనేది, మన తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఇస్తున్నాం, వాళ్ళకి అధికారం ఇస్తున్నాను. కానీ వాళ్ళు ఏం చేసిందేం లేదు, వైఎస్ఆర్సీపీ ఏం చేసిందేం లేదు. వైఎస్ఆర్సీపీ 2004 నుంచి వాళ్ళు ఏం చేసిందేం లేదు.
ఇట్లా చూద్దామంటే వాళ్ళు చేకి విన్నా వాళ్ళన్న గౌరవం ఇస్తారు, వీళ్ళు అసలు గౌరవం ఇవ్వడం లేదని వీళ్ళ మీద పడుతున్నారు. ఈసారి 2029లో మొన్ననే అడిగినారు టికెట్లు తెచ్చుకొని, మీరు టికెట్ తేవండి, జనసేన టికెట్ తెచ్చుకొని. కానీ మా జనసేన అధినాయకుడు అప్పుడెప్పుడో ప్రజారాజ్యం పార్టీలో ఇక్కడ అప్పుడు మొట్టమొదట ఎస్సీ నియోజకవర్గం కాయినా బుద్ధి మా బద్దె నియోజకవర్గం టికెట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి మా అధ్యక్షుడు, ఆనాటి అధ్యక్షుడు కొడిదేల చిరంజీవి ఆనాడు ఇచ్చిండు. కానీ ఆ వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఇస్తే ఆ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అమ్ముడు పోయి ప్రచారం ఇప్పుడు ప్రచారం నామినేషన్ వేసిండే కానీ ప్రచారం అసలు చేయకపోయినా కానీ 20,000 ఓట్లు వచ్చినాయి. ఆ బొద్దు ప్రజారాజ్యం పార్టీలో 20,000 ఓట్లు వచ్చినాయి. అది మౌమిక కుటుంబానికి శరించ అక్కడ. ఎందుకంటే బలంగా ఉండరు. 17 నియోజకవర్గానికి టికెట్ ఇవ్వడం లేదు, కానీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా జే గంట వాయించడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలు. కానీ అందుకనే ఈ పొత్తు ధర్మంలో 2029లో మీరు టికెట్ తెచ్చుకోండి. మీరు తెచ్చుకుంటే మాకు ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా జనసేన పార్టీ టికెట్ తెచ్చుకోండి. జనసేన టికెట్ తెచ్చుకుంటే మాకు బద్దే నియోజకవర్గం ప్రజలకు ఊపిరి పోసినట్టు అవుతారని ఆ ప్రజలు గోపోతున్నారు. ఎందుకంటే చూస్తున్నారు, వాళ్ళు 2004 నుంచి వాళ్ళ పాలన చూస్తున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక వీళ్ళ అరాజకాన్ని చూస్తున్నారు. అందుకు వాళ్ళు ఇద్దరు అరాజకాలు చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎస్టీ ఎస్సీ బీసీల్లో కూడా మైనార్టీ వర్గాల్లో కూడా బ్రహ్మదం పట్టడానికి బద్దేలు నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉండరు. 2029లో ఖచ్చితంగా ఇక్కడ జనసేన టికెట్ కేటాయించాల్సిందే. పార్టీ అధిష్టానం ఏమైనా అని ఖచ్చితంగా ఇక్కడ జనసేన టికెట్ కేటాయించాల్సిందే. ఎందుకను అది ఖచ్చితంగా ఇక్కడ జనసేన కేటాయిస్తే అది ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది కోడూరు నియోజకవర్గం కాదు, ఇది బద్వేలు నియోజకవర్గం. బద్వేలు నియోజకవర్గ ప్రజలు ఎవరికైతే విశ్వాసంగా పనిచేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా పట్టణం కట్టడం జరుగుతుంది. ఆనాడు ప్రజారాజ్యానికి 20,000 ఓట్లు వచ్చినాయి. పోటీ చేసి ఊరికి నామినేట్ చేసి ఏజెంట్ అసలు కూర్చోకపోయినా ప్రచారం చేయకపోయినా 20,000 ఓట్లు వచ్చినాయి. సార్ పవన్ కళ్యాణ్ సార్, మీరన్నా దయమించి ఈసారి బద్వేలు నియోజకవర్గానికి టికెట్ కేటాయించండి ప్లీజ్. ఇంక 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. మా బద్వేలు నియోజకవర్గం ప్రజల తరఫున మేము నీకు తిరస్సు ఉంచి నమస్కరించుకున్నాం సార్. మేము ఖచ్చితంగా టికెట్ ఇచ్చాం సార్. 2029 మాకు కేటాయించండి సార్. ఇంకా అటు బీజేపీని చూశారు, టీడీపీని చూశారు. అటు బీజేపీ టికెట్ ఇచ్చినా టీడీపీ వాళ్ళు పెత్తనం చేయాల్సిందే. టీడీపీ వాళ్ళు ఇష్టం వాళ్ళ కనసైకిల్లో చేయాల్సింది. వాళ్ళ కనసైకిల్లో వస్తే అసలు ఇక్కడ గెలుపు ఉండదు. ఈసారి జనసేనకి టికెట్ ఇచ్చాను సార్. మరొకసారి నేను తెలుసు ఉంచి నమస్కరించాను సార్. ఖచ్చితంగా ఏపీ ప్రజలు ఘటన వేయండి సార్ మీరు. ఎందుకంటే వాళ్ళ అరాజకాలు చూసి తట్టుకోలేకున్నాం. కాబట్టి ఈసారి 2029లో మాకు టికెట్ కేటాయించండి బద్వేలు నియోజకవర్గానికి. ఖచ్చితంగా బద్వేలు ప్రజలు జనసేన కావాలనుకుంటుండ్రు. రెండో పిఠాపురం కావాలని అనుకుంటుండ్రు. పిఠాపురంలో అభివృద్ధి ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ జరగాలని ఉండరు. ఖచ్చితంగా జనసేన పార్టీ 2029లో మాకు టికెట్ కేటాయించండి. మీ పొత్తు ధర్మం ఎక్కడైనా సేవం చేసుకోండి, కానీ బద్వేలు నియోజకవర్గం మాత్రం సేవం చేయకండి సార్. ఎందుకంటే వాళ్ళ అరాజకాలు తట్టుకోలేకుంటారు. ప్రజలందరూ ఒప్పుతున్నారు. ప్రజలందరూ కూడా ఫోన్ టచ్లలో ఉంటారు. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్.